గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. చర్లపల్లిలో విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో చాలా మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యకు పాల్పడడం అనేది 9 రోజుల నుంచి కూడా ఎంతో మంది మదిని కూడా కలిచివేస్తున్న సన్నివేశం. అయితే ఓవరాల్గా 9 రోజుల పాటు కూడా ఆవిడకు సంబంధించిన అన్ని డీటెయిల్స్, అటు కాల్స్ కానివ్వండి, చాట్ కానివ్వండి, తర్వాత ఉద్యోగం విషయంలో కానివ్వండి, భర్త విషయంలో కానివ్వండి, అత్తమామల విషయంలో కానివ్వండి, అన్ని కోణాల నుంచి కూడా ఆలోచన చేసేసి మొత్తం ఎంక్వైరీ చేసిన పోలీసులకు ఫైనల్గా తేలింది ఏంటంటే ఆవిడ డిప్రెషన్లో ఉండి ఒంటరితనంగా ఫీల్ అయిపోయి ఈ యొక్క డెసిషన్ తీసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆవిడ అన్ని రకాలుగా కూడా సెటిల్ అయిపోయి ఉంది. అంటే ఇటు ఇద్దరు పిల్లలు చక్కగా, ఇద్దరు కూడా మంచిగా పాప బాబు, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. హస్బెండ్ కూడా వేరే కంట్రీలో ఉద్యోగం అనేది చేస్తూ ఉన్నాడు. ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తూ ఉంది. అయితే ఈ తరుణంలో ఆవిడ చాలా డిప్రెషన్కి ఫీల్ అయిపోయింది, ఒంటరితనంగా ఫీల్ అయింది. ఎప్పుడైనా సరే పెళ్ళైన తర్వాత భర్తతో కొన్ని పంచుకునేటివి చాలా ఉంటాయి. భర్త దూరంగా ఉండడం కారణమై ఉండొచ్చు, లేదు అనుకుంటే పిల్లలు కూడా హాస్టల్లో ఉండి చదువుతున్నారు, వారి యొక్క మంచి భవిష్యత్తు కోసం అని చెప్పేసి అక్కడ పెట్టి చదివిపిస్తున్న కారణమై ఉండొచ్చు. తను పని చేసిన తర్వాత అక్కడి నుంచి రాగానే తన యొక్క విషయాలు షేర్ చేసుకోవడానికి ఎవరూ లేకపోవడం కూడా ఒంటరితనంగానే మనం ఫీల్ అవ్వచ్చు. ఆవిడ చాలా లోన్లీగా ఫీల్ అయిపోయి ఇంకా నేను ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను, నన్ను ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు అని చెప్పేసి నిర్ధారించుకున్నట్టుంది. ఇక చేసేది ఏం లేక పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి తల్లి మాట జవదాటకుండా పెంచడం జరిగింది. అంటే తల్లి ఏం చెప్పినా సరే మా కోసం చెప్తుంది, మా మంచి కోసమే చెప్తుంది అని చెప్పేసి పిల్లలు కూడా డిసైడ్ అయిపోయారు. కాబట్టి వారి హాస్టల్స్ దగ్గరికి వెళ్ళేసి మరి పిల్లల్ని పిక్ చేసుకొని ఇంత పెద్ద నిర్ణయం కూడా తీసుకోవడానికి కారణం ఆవిడ ఎంత లోన్లీగా ఫీల్ అయ్యింది అనేది ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. చాలామంది అనుకుంటారు, అరే లోన్లీనెస్ వస్తే ఏంటి, ఎవరితోనైనా మాట్లాడొచ్చు కదా, ఎవరితోనైనా కాసేపు వాళ్ళ బాధను షేర్ చేసుకోవచ్చు కదా, అంతేకాకుండా ఎవరితోనైనా కాసేపు సరదాగా బయటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఆవిడ దేనికి కూడా ప్రిపేర్డ్గా లేదు. రీజన్, తన జీవితాంతం తనకు తోడుగా ఉంటాడు అన్న భర్తను కొంచెం దూరంగా ఉండడం కూడా అది లోన్లీనెస్గానే మనం భావించవచ్చు. ఇకపోతే ఉద్యోగంలో ఒత్తిడులు కూడా చాలానే ఉంటాయి. ఆవిడ చేస్తుంది ఐటీ డిపార్ట్మెంట్లో, కాబట్టి ఆ ఒక్క దాన్ని కూడా బేస్ చేసేసుకొని ఇలాంటి ఎవరితో చెప్పాలి, ఏం చెప్పాలి, ఆ ఉద్యోగం కోసం చెప్దాము అంటే అత్తమామ అమ్మా నాన్న వీళ్ళకి అర్థం కాదు, పిల్లలు చిన్నవాళ్ళు. సో ఆవిడ బాధను ఆవిడే ఎక్కువగా మింగింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే లోన్లీనెస్ చెప్తారు కదా చాలామంది పెద్దలు, ఏంటంటే ఒంటరితనము చాలా భయంకరమైంది. అంటే చుట్టూ నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. మనము 100 మందిలో ఉన్నా సరే అసలు లోన్లీగానే ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటిదే విజయశాంతి రెడ్డి కూడా తన యొక్క బాధను ఎవరితో షేర్ చేసుకోలేదు, తన యొక్క కష్టాన్ని ఎవరితో చెప్పుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అదేవిధంగా ఎవరికి కూడా తన బాధను చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. ఆవిడ ఎంతసేపు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, హస్బెండ్కి బాగా మంచి వైఫ్ అనిపించుకున్నాను, అత్త మామల యోగక్షేమాలు చూసుకుంటున్నాను, తల్లిదండ్రులకు మంచి కూతురుగా ఉన్నాను, ఇంతవరకు తన బాధ్యత మాత్రం 100కి 100% చాలా క్లియర్గా తను నిర్వర్తించింది. ఎప్పుడైతే ఇక పెళ్ళైపోయి 18-20 సంవత్సరాలు అవుతూ ఉంది, అంటే ఆవిడ ఎప్పటి నుంచి ఇలా ఫీల్ అవుతుంది అనేది కూడా తెలియదు. చాలా స్టబాన్ ఉమెన్, అసలు ఎవరు ఏం చెప్పినా సరే దాన్ని ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత తన యొక్క బోల్డ్ హార్ట్ కూడా చాలా మంచిగా ఎవరికైనా చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ విజయశాంతి రెడ్డికి చాలా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మంచిగా జీవితం ఉన్నప్పటికీ కూడా తను లోన్లీనెస్ అనేది ఇవన్నిటిని పక్కకు పెట్టేసి చావు వైపే నడిపించడం జరిగింది. ఈ కారణంగానే పిల్లలకు నచ్చజెప్పి ఎంతోసేపు ఆ ఒక రైల్వే స్టేషన్లో కూడా చాలా వరకు వెయిట్ చేసి పిల్లలకు ఒప్పించి మరి ఆ ట్రాక్ పైన నడుస్తూ వెళ్తూ పిల్లలను గట్టిగా పట్టుకొని ముగ్గురు ట్రైన్కి బలవడం జరిగింది. ఇది ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే 9 రోజుల పాటు కూడా ఏ కారణం, ఎందువల్ల చనిపోయింది, ఉద్యోగంలో ఒత్తిడిలా, అత్తమామల వేధింపులా, భర్త ఏమైనా అన్నారా,
పిల్లల చదువు కోసమా, దేని గురించి, లేదు అంటే ఇంకా ఏమైనా చాట్లో ఏమైనా తను దాచిపెట్టిందా, లేకపోతే ఎవరైనా వ్యక్తి ఉన్నారా, ఇలాంటి రకరకాల కోణాల్లో ఆలోచనలు జరిగాయి. ఈ 9 రోజుల పాటు కూడా అన్ని యాంగిల్స్లలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఫైనల్గా లోన్లీనెస్ అంటే ఒంటరితనం, నిజంగానే ఒంటరితనం ఎంత భయంకరమైంది అంటే ఒక మనిషిని చావు వైపు కూడా నడిపించే అంత శక్తి దానికి ఉంది అనేది, తనతో పాటు ఆ 2 పిల్లల్ని కూడా తీసుకెళ్లి మరణించడం అనేది అసలు ఎవరు కూడా తట్టుకోలేని విషయం. ఇంత దారుణమైన సంఘటన జరిగి 9 రోజుల తర్వాత చివరికి డిప్రెషన్, ఒంటరితనం అన్న ఒక స్టేట్మెంట్ రావడం అనేది ఎంతో మందిని కలిచివేస్తుంది. ఇకపోతే ఇంకా ఇన్నర్గా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా మనకు తెలియని కోణాలు ఏమైనా దాగి ఉన్నాయా అని చెప్పేసి పోలీసులు ఇప్పటికీ ఇంకా కొన్ని ప్లేసెస్లో దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా సరే కానీ ఒంటరితనం అసలు విజయశాంతి రెడ్డి కుటుంబాన్ని శోక సముద్రంలో మిగిల్చిందని చెప్పేసి మనం భావించవచ్చు. ఏదేమైనా సరే కానీ ఏదైనా బాధ ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి, ఎవరితోనైనా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ బాధ నుంచి అధిగమించడానికి చాలా రకరకాల ప్లేసెస్ని విజిట్ చేయండి, లేదు అంటే ఫ్రెండ్స్తో గడిపే ప్రయత్నం చేయండి, లేదు అనుకుంటే పేరెంట్స్కో, అత్తామామకో, లేదు అంటే మీకు ఎవరైనా సన్నిహితంగా ఉంటారో వారికి షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటివి జరిగి ఉండకపోవచ్చు, జరగదు కూడా. ఎవరి జీవితంలో కూడా బాధలు అనేవి అందరికీ ఉంటాయి. ఒంటరితనం ప్రతి ఒక్కరూ భరిస్తూనే ఉంటారు. చెప్తున్నా కదా, 100 మందిలో ఉండి నవ్వుతున్న వాళ్ళు ఒంటరిగా లేరు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకోకూడదు. వారు కూడా ఒంటరితనంలో ఉంటారు. కాకపోతే వారిని వారు బయటికి తీసుకొచ్చుకోవడం కోసం నవ్వును బయటికి ప్రదర్శిస్తూ వారి ఒంటరితనం నుంచి బయటికి రావాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే విజయశాంతి రెడ్డి తన కూతుర్ని, కొడుకుని ఇద్దరికి కూడా నచ్చజెప్పేసి వారికి వద్దు అని కంటతడి పెట్టుతున్నా సరే వారిని నచ్చజెప్పి మరి చావు మార్గంలో నడిపించేసి ముగ్గురు నేను లేకపోతే పిల్లలు ఏమైపోతారో, వాళ్ళు కూడా ఒంటరిగా మిగిలిపోతారు, ఒంటరి జీవితం నేనే గడపలేకపోతున్నాను, నా పిల్లలు అసలు గడిపే ఛాన్సెసే ఉండవు అని చెప్పేసి అనుకుందో ఏమో, వెంటనే వాళ్ళని కూడా తన మార్గంలో తీసుకెళ్లడం జరిగింది. అందరికీ కూడా ఒక బాధను, గుండెలో అసలు తట్టుకోలేనంత బాధను, అదేవిధంగా మోయలేనంత బాధను ఇచ్చేసి 2 కుటుంబాలను కూడా శోక సముద్రంలో మిగిలిచ్చేసి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది విజయారెడ్డి ఒక జీవితం. ఏదేమైనా సరే కానీ ఒంటరితనం కారణంగా విజయారెడ్డి తన 2 పిల్లలతో మరణించడం అనేది చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎవరైనా సరే ఒంటరితనాన్ని అధిగమించాలి అంటే ప్లీజ్ వేరే వైపున మీరు ఎలా బయటికి రావాలని ఆలోచించాలి తప్పించి విజయారెడ్డి లాగా మాత్రం ఆలోచన చేయొద్దని నేను వీడియోలో మీకు కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.